శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చెడు ప్రయోగం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9704864697. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు మార్చి మాసం 10వ తేదీ అనగా సోమవారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకులు గోచార రీత్యా మీకు ఈ రోజున 24 గంటల్లో జరగబోయేది వింటే గనక తప్పక షాక్ అయిపోతారు. అసలు ఈ రాశి జాతకులు ఈ రోజున మీకు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారికి ఈ రోజున మంచి రోజు అవుతుంది. ఉద్యోగస్తులకు మంచి రోజు అవుతుంది. వ్యాపారం చేసే వ్యక్తులు ఈ రోజున ఆర్థిక ప్రయోజనాలు పొందుకుంటారు. శ్రామిక ప్రజలు ఈ రోజు తమ పని పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ ఉత్తేజకరమైన కలలు నెరవేర్చుకోవచ్చును. ఈ రోజు పూజలు చేస్తారు మరియు పవిత్ర స్థలాల నుండి ఆశీర్వాదాలు పొందుకుంటారు. విరాళాలు కూడా చేయవచ్చు. అకౌంటింగ్ నిపుణులు ఈ రోజున విశ్రాంతి తీసుకుంటారు. చాలా కాలంగా ఉన్న సమస్యలు పరిష్కరించబడతాయి. వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా రాజకీయ నాయకులకు, ప్రజల్లో పనిచేసే సంస్థలకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ముఖ్యంగా అతిథిగా పాల్గొనడానికి ఈ రోజు ఆహ్వానం పొందుకుంటారు. ఈ రోజు పిల్లల మధ్య చిన్న చిన్న వివాదాల కారణంగా కుటుంబంలో గందరగోళం ఏర్పడవచ్చు. వీటిని ఎదుర్కోవడం కాస్త కష్టంగా అనిపించవచ్చు. మీరు కొన్ని ఊహించని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని కారణంగా మీరు ప్రియమైన వారితో సమయాన్ని గడపలేరు. ఈ రోజున కుటుంబ స్నేహితులు లేదా బంధువులతో ఆహ్లాదకరమైన విహారం చేసే అవకాశం ఉంది. కానీ అదృష్టం మళ్ళీ కొత్త అవకాశాన్ని అందిస్తుంది. మీరు మీ ప్రేమికుడితో కలిసి విహార యాత్రకు లేదా ప్రయాణానికి వెళ్లే అవకాశాలున్నాయి. మీరు ఈ రోజు కొత్త ఉద్యోగ అవకాశాన్ని పొందుకోవచ్చు. కొత్త పని మీకు చాలా కీర్తిని ఇస్తుంది, గుర్తింపును తెస్తుంది. ఈ విజయవంతమైన నిర్ణయాలు సహోద్యోగుల నుంచి, పై అధికారుల నుంచి వారి ప్రశంసలు అందేలా చేస్తాయి. ఎందుకంటే వారు తమ సామర్థ్యాన్ని అనుభవిస్తారు. ఈ రోజు మీరు చాలా ఒత్తిడికి గురి అవుతారు. రహస్య శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండండి. మీకు హాని కలిగించడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కావున మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఈ రోజు ప్రారంభంలో ఆర్థిక లాభాలు వస్తాయి. మీ వ్యాపారంలో ఎక్కడి నుంచైనా అకస్మాత్తుగా డబ్బు రావడంతో మీరు సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులు కూడా ప్రయోజనాలు పొందడంలో సహాయపడతారని చెప్పుకోవచ్చును. ఈ రోజున కాస్తంత ప్రతికూలంగా ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. వ్యాపారంలో మీ శ్రమను మరొకరు ఉపయోగించుకుంటారు. పరువు నష్టం కేసులు తలెత్తుతాయి. కాబట్టి అసభ్యకరమైన ప్రకటనలు చేయకుండా ఉండాల్సి ఉంటుంది. సోషల్ మీడియా విషయంలో జాగ్రత్త. ఈ రోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన రోజండి. మీరు ఇచ్చిన సమాచారాన్ని ఎవరైనా మీకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు. గృహిణులు తమ రుచికరమైన ఆహారం మరియు ఇంటి అలంకరణతో అతిథులను ఆకట్టుకుంటారు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తుల దినచర్య సాధారణంగా ఉంటుంది. ఈ రోజు అనుకూలంగా ఉంటారు. మీరు పెద్ద పెట్టుబడి పెట్టే ముందు కొంత ప్రభుత్వ స్కీమ్ నుంచి ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించాలి. అదేవిధంగా పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహా తప్పకుండా తీసుకోవాలి. ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. సీనియర్ సభ్యుల నుంచి పూర్తి మద్దతు పొందుకుంటారు. మీరు ఏదైనా విషయంలో అనవసరంగా వాదించడాన్ని మానుకోవాలి. మీరు మీ ఇంటిని మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లయితే అది మీకు మంచిది. మీ పెద్ద లక్ష్యాలు కొన్ని నెరవేరవచ్చు.
విద్యార్థులు తమ చదువుల్లో అలసత్వం వహించకుండా ఉండడం మంచిది. మీ సమస్యలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. మీ బిడ్డ పురోగతిని చూసి మీరు సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో ఆశించిన లాభం ఉండదు. వ్యాపారంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించేందుకు పెద్ద రుణం తీసుకోవడాన్ని పరిగణించవచ్చు. మీపై ఒత్తిడి పెరుగుతోంది. మీకు తగినంత జ్ఞానం లేని సబ్జెక్ట్స్ పై ఎలాంటి క్లెయిమ్లు చేయొద్దు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలున్నాయి. మొత్తానికి ఈ రోజున ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. నిత్యము శివారాధన చేయండి. మీకు మేలు కలుగుతుంది. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.